సరే మనం అన్న అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు కడతానన్నాం. సరే 3 రాజధానులు ఏ విధంగా కట్టినాం అనేది పక్కన పెడితే, ఎందుకంటే ఈ విధంగా డెవలప్ చేసి ఈ విధంగా చేసి రాష్ట్రానికి ఏం చేద్దాం అనుకున్నాడు మరి చంద్రబాబు నాయుడు అర్థం కావడంలే. ఈడంతా అన్న అధికారంలో ఉన్నప్పుడు పావులు తిరుగుతా ఉన్నాయి ఈ స్థలంలో. ఆ పావులు ఇప్పుడు ఆడ తిరగాల? ఆ పావులకి తావు లేకుండా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఎందుకు చేయాలా? ఇది మన వెనకాల మనం ఇప్పుడు మీరు అందరూ చూసేది కదా ఐకానిక్ టవర్స్ అంట బాయి. మన అన్న 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటే 5 సంవత్సరాల పాటు నీళ్ళలోనే ఉన్నాయి. మీరు కావాలంటే చూడండి, ఆడ కలర్ కూడా మీకు ఇది కనపడతా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తరువాత నీళ్ళన్నింటినీ కూడా బయటకు కొట్టి ఈ విధంగా మళ్ళా స్టార్ట్ చేశారు. ఐకానిక్ టవర్స్ ని మళ్ళీ వాటిని నిర్మించేటువంటి పనిలో పడినారు. మళ్ళా 5 సంవత్సరాల పాటు ఏనాడైనా సరే జగనన్న ఏ విధంగా మన రాజధాని ప్రాంతంలో ఎన్ని భవనాలు కడుతున్నారు, ఏ విధమైనటువంటి టవర్లు ఉన్నాయి, ఏ విధంగా ఏందని ఏనాడైనా కొంప ఏనా పెట్టుకున్నారు కదా. ఈ కొంప పెట్టుకొని ఎప్పుడు వచ్చి చూడకూడదు. చూడండి మీరు ఒకసారి ఇటు చూపియ్య, ఇటు చూడండి ఏ విధంగా ఈ పనులు జరుగుతున్నాయో. రాత్రి భవనంలో పనులు జరిగేటువంటి పరిస్థితి మీరు చూడండి ఒకసారి. రాజధాని ప్రాంతంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఈ విధంగా పనులు జరుగుతాయా మనం అధికారంలో ఉన్నప్పుడు? మీరు ఒకసారి చూడండి. చెక్కు చెదరకుండా 5 సంవత్సరాల పాటు నీళ్ళలో ఉన్నటువంటి పిల్లర్లు, నీళ్ళలో ఉన్నటువంటి కమ్మి, నీళ్ళలో ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా ఈ రోజు ఏ విధంగా పనులు మరమ్మతులు చేస్తున్నారో చూడండి. దేనికి మనం 5 సంవత్సరాల పాటు మనం అధికారంలో ఉండి ఏ ఒక్క భవనము కట్టకపోగా మళ్ళీ అమరావతిని ఏ విధంగా మాటలు మాట్లాడినాం, ఏ విధమైనటువంటి పదజాలం మాట్లాడినాం. అమరావతి దేనికి రాజధాని కూడిపెట్టాలా అన్నటువంటి బఫోన్లు మన పార్టీలో ఉన్నాయా? ఒకరు ఇద్దరు కాదు, ఎంతమంది పేర్లు చెప్పంటావు? ఇటు బిల్డింగ్లు చూస్తా ఉంటే ఇది ఆల్ ఇండియా సర్వీస్ లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఈ బిల్డింగ్ లోనే ఉంటారంట. ఎన్ని టవర్లు ఉన్నాయి బయట? ఎన్ని ఉన్నాయి? 6 టవర్లు కట్టారు. 6 టవర్లు కట్టారు. ఏమన్నా ఏ ప్రాంతంలో కూడా అక్కడి నుంచి వస్తా ఉంటే ఇక్కడికి వచ్చేటప్పుడు రోడ్లు మరమ్మతులు చేస్తున్నారు. పక్కల ఈ కెనాలు ఏదో కాలువ పెద్ద ఇనపటి ఎన్ని పెట్టున్నారు. ఒక చెట్లు ఉంటే చెట్లను కూడా వాటిని కూడా ఈ క్రొక్లైన్లతో లాగితే చనిపోతాయని చెప్పి వాటిని అన్నిటికీ ఒక మట్టి అంతా గుట్టగా వేసి వాటితో దీంతో కుట్టిపెట్టి ఈ చెట్లను ఒకసారి పెట్టేటువంటి క్రమంలో ముందుకు పోతా ఉన్నది ఈ ప్రభుత్వం. ఇది మంత్రుల కోసం కడుతున్నటువంటి భవనాలు. 35 బిల్డింగ్లు కడుతున్నారంట. ఈ విధంగా ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఉన్నాయి. మన అన్న అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి మంచి ఏంటంటే మినిస్టర్లకు ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ తోసుకోండి, మీకు ఇష్టం వచ్చినంత బిల్డింగ్ కట్టుకుంటారా. కోట్ల రూపాయలు పెట్టి బంగ్లాలు మన మంత్రులే కట్టారు. మీరు చూసుకోవచ్చు ఒకసారి. ఇటు హైదరాబాద్ లో ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి మన పార్టీలో మాజీ మంత్రులకు. అదేవిధంగా బెంగళూరు చూసుకోండి, అదేవిధంగా చెన్నై చూసుకోండి. ఇంకా చెన్నై అంటే చెప్పక్కర్లే, దగ్గర ఆర్కే రోజా బ్రహ్మాండంగా ఏ విధంగా బిల్డింగ్లు కట్టిందో, ఏ విధంగా విలాసవంతమైనటువంటి భవనాలు ఏ విధంగా కట్టిందో కూడా మీరందరూ చూసుంటారు. ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించండి ప్రజలారా, ఎందుకు మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఏమీ చేయకపోగా మీరు ఒకసారి చూడండి బిల్డింగ్లు. ఎన్జీఓ ఆఫీసర్లకి, నాన్ గెజిటెడ్ ఆఫీసర్లకు కట్టించినటువంటి భవనాలు 21 టవర్లు ఉన్నాయి. 1, 2 కాదు, 21 టవర్లు అంటే ఆశామాషా విషయం కాదు. మనం 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఏ ఒక్క పని చేయకపోగా మళ్ళా నిస్సిగ్గుగా చెత్త తుఫాను పూసినా కూడా 3 రాజధానులు కడతాం, మేము చించుతాం, మేము పొడుస్తాం, మేము వైజాగ్ని అభివృద్ధి చేస్తాం, అదేవిధంగా కర్నూలు అభివృద్ధి చేస్తాం, మీరు నమ్మండి అని మా వాళ్ళు చెప్పారు. మనం అధికారంలో ఉన్నప్పుడు రాజధానిని ఎన్ని మాటలు అన్నారయ్యా? రకరకాలుగా ఇప్పుడికి నోటికి వస్తే దాన్ని మాట్లాడితే చేపలు పట్టుకోండి, మొన్న ఒక బఫులు కాదంటారా చేపలు పట్టుకోండి, చేపలు కాదు అవులే వచ్చి చూడు ఏ విధంగా పనులు జరుగుతా ఉన్నాయో. సరే జరగని ఏం జరుగుతుందో రేపు మనం అధికారంలోకి వచ్చినా కథ వేరేగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు రాత్రి మూడు కష్టపడి పనిచేస్తున్నారు, మనం అధికారంలోకి వచ్చే కథ వేరే ఉంటా చూద్దాంలే. కానీ